నిత్యం అభివృద్ధి కోసం శ్రమించే సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆకాంక్షించారు. అమరావతి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్, తాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఆలూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షుడని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నిలుపుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, దయాకర్ రెడ్డి, దాసరి సీనయ్య, పసుపులేటి లక్ష్మీప్రసాద్, మైపాటి రవి, మారుపోయిన వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం పురస్కరించుకొని మా బ్రహ్మదేవి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరం కూడా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు, ఆయన గొప్ప మేధావి. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడంలో, పరిపాలన దక్షత చూపించడం చంద్రబాబు నాయుడుకి మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు తర్వాత ఒక క్రమపద్ధతిలో అకుంఠితమైన దీక్షతో నడిపిస్తూ అనేకమైనటువంటి ఎన్నో పార్టీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, అభివృద్ధి ఫలాలైతేమి ఎన్నో చేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఈ యొక్క రాష్ట్రం ఇంకా కూడా అభివృద్ధి చెందేదానికి, ఆయన యొక్క సేవలు కొనసాగేందుకు భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ఆయన యొక్క దార్శనికతతో, ఆయన మీద నమ్మకంతో అమరావతి రాజధానిని ఏర్పాటు చేసేదానికి రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఆ పొలాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అవన్నీ కూడా పక్కన పడేసి ఇబ్బందికి గురి చేసినా కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు అక్కడ అనేకమైనటువంటి మౌలిక వసతులు కలుగజేస్తూ ఆ యొక్క రాజధానిని అభివృద్ధి చేసేదానికి నిరంతరం వారు కృషి చేస్తున్నారు. ఈరోజు అమరావతిలో రోడ్లు, డ్రైన్లు, తర్వాత బ్యాంకర్స్ వచ్చి వాళ్ళ ఆఫీసులకి భవనాలు, హైకోర్టు బిల్డింగ్స్, సచివాలయం బిల్డింగ్స్, అనేకం విద్యాలయాలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాజధానిలో కొనసాగుతున్నాయి. అటువంటి కార్యక్రమాలు చేయడంలో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు కన్నా మరెవరు సాటి లేరని చెప్పేసి తెలియజేస్తూ, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు సైబరాబాద్ సిటీని, హైటెక్ సిటీని నిర్మించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫలాలిచ్చే వరదాయినిగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు యొక్క శ్రద్ధ, చంద్రబాబు నాయుడు యొక్క పట్టుదల వల్లే సాధ్యమని తెలియజేస్తూ, అందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.